వైసీపీ లీడర్లు రూటు మార్చారా? కూటమి సర్కార్కు భయపడొద్దని డిసైడ్ అయ్యారా? ఇప్పటికే తమపై నమోదైన కేసుల విషయాన్ని లైట్ తీసుకుంటున్నారా? చంద్రబాబు సర్కార్ కటకటాల వెనక్కి పంపితే తాము సిద్ధంగా ఉన్నామని ఎందుకు సవాళ్లు విసురుతున్నారు? తమనే ముందు అరెస్ట్ చేయాలని ఎందుకు కోరుకుంటున్నారు? దీని వెనుక ఉన్న వ్యూహమేంటి? ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ పవర్లోకి వచ్చి 6 నెలలు దాటింది. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు స్వీకరించాక వైసీపీ నేతలను వెంటాడుతున్నారు. వరుస కేసులతో ఫ్యాన్ పార్టీ లీడర్లకు చుక్కలు చూపిస్తున్నారు. కొందరు నేతలైతే సీఎం చంద్రబాబు దెబ్బకు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. మరికొందరు నాయకులు మాత్రం ఈ కేసుల గొడవ తమకెందుకు అన్నట్టుగా అధికార పార్టీలో చేరిపోయారు. కానీ ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్న కొందరు లీడర్లు మాత్రం ఇప్పుడు రూటు మార్చినట్టు తెలుస్తుంది. ఇక మీదట కేసులకు భయపడకుండా ఓసారి జైలుకు పోయిస్తే పోలా అని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. అయితే వైసీపీ లీడర్లు రూట్ మార్చడం వెనుక బలమైన కారణమే ఉన్నట్టు తెలుస్తుంది. కూటమి సర్కార్కు భయపడి ఇంకెన్నాళ్ళు ఇంటికే పరిమితం అవుతాం, ఓసారి జైలుకు పోయేస్తే పోలే అని భావిస్తున్నారట. ఒకసారి జైలుకు వెళ్లడం ద్వారా పబ్లిసిటీకి పబ్లిసిటీ, సానుభూతికి సానుభూతి దక్కుతుందని లెక్కలు వేసుకుంటున్నారట. గతంలో జైలుకు వెళ్లిన నేతలు పెద్ద పెద్ద పదవులను చేపట్టిన విషయాన్ని కూడా ఈ నేతలు గుర్తు చేసుకుంటున్నారట. తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కూటమి సర్కార్ తనను జైల్లో పెట్టినా పోరాటం కొనసాగిస్తానని ప్రకటించారు. గతంలోనూ తనపై 80కి పైగా కేసులు నమోదు చేశారని, ఇప్పుడు అరెస్టు చేస్తే చేసుకోండి, తాను జైలుకు వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించడం హాట్ టాపిక్ అయింది. మీరు మంత్రిగా 2 సార్లు సంతకం పెట్టి నేను సంతకం పెట్టలేదంటున్నావు, నేను ఫార్వర్డ్ చేశానంటున్నావు. ఎప్పుడైనా మంత్రి అనే వ్యక్తి తనకు ఫైల్ వస్తే ఆ ఫైల్ మీద తనకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదు ఇది కామెంట్ రాయాల, లేదు అంటే ఫార్వర్డ్ చేయడం అంటే అంగీకరించినట్టు లెక్క. తను ఫార్వర్డ్ చేశారు అని అన్నారు. ఇన్ని ప్రిన్సిపల్గా తీసుకున్న వాటిపైన సంతకం చేశారు. ఆ రోజుకి అప్రూవ్ చేయకుండా మళ్ళా మీరన్న శ్రీకాంత్ గారితోనే కమిటీ వేశారు. కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళా సంతకం చేశారు. ప్రస్తుతం వైసీపీ లీడర్లలో వల్లభినేని వంశీ, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ లాంటి లీడర్లు సైలెంట్ అయ్యారు. వీరిలో అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తుతం చెన్నైలోనే ఎక్కువగా ఉంటున్నారు. అప్పుడప్పుడు నెల్లూరు వచ్చి వెళ్తున్నారు. అరెస్టు భయంతోనే అనిల్ నెల్లూరుకు దూరంగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు వల్లభినేని వంశీ సైతం అరెస్టుకు భయపడి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. గతంలో టీడీపీలో కొనసాగిన వంశీ వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ కు దగ్గరయ్యారు. అటు కొడాలి నానిది ఇదే పరిస్థితి. కూటమి సర్కార్ తనను అరెస్టు చేస్తారన్న భయంతో సైలెంట్ అయ్యారు. వైసీపీ సర్కార్ అధికారం కోల్పోయాక 1-2 సార్లు మాత్రమే మీడియా ముందుకు వచ్చారు. అయితే చెవిరెడ్డి కామెంట్స్ తర్వాత ఈ ముగ్గురు నేతలు కూడా రూట్ మారుస్తారనే టాక్ వినిపిస్తుంది. ఒకసారి జైలుకు పోయేస్తే పోలే అని ఆలోచిస్తున్నారట. గతంలో జగన్ జైలుకు వెళ్ళాకే ముఖ్యమంత్రి అయ్యారని, ఇప్పుడు తమకు అదృష్టం పట్టినా పట్టొచ్చని లెక్కలు వేసుకుంటున్నారట. మొత్తంగా వైసీపీ లీడర్లు రూటు మార్చడంతో ఇప్పుడు ప్రభుత్వం వారిని అరెస్టు చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వారిని అరెస్టు చేసి హీరోలను చేయడం ఎందుకనే చర్చ సైతం ప్రభుత్వంలో జరుగుతుందట. చూడాలి మరి, కూటమి సర్కార్ వైసీపీ నేతలను అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపుతుందా, లేదంటే అరెస్టుల పేరుతో భయపెడుతూ కాలయాపన చేస్తుందా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వేచి చూడాలి.